ఓకే. సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూటమి దూరంలో ఉన్నటువంటి బైజతండ ప్రాథమిక పాఠశాలలో మనం రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, 7 పిల్లలు ఉన్నారు. అయితే ఇక్కడ ఒకవేళ కనుక టీచర్ రాకపోతే మాత్రం ఆ 7 పిల్లలను కూడా సెలవు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పంతులు అసలు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో అనేది మాత్రము పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కలదు. ఎందుకంటే పంతులు వస్తేనే పాఠాలు తప్ప, పంతులు రాకపోతే మాత్రం పిల్లల పంతిని మాత్రం చెట్ట కింద ఆడుకోవడం తప్ప ఇంకో గత్యంతరం లేదు. ఎందుకంటే ఈ కూడా ఉన్నటువంటి పంతులు అనేవారు అసలు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి రావడం అనేది అసలు చూస్తే అసలు ఎప్పుడు పంతులు అనేవారు ఎప్పుడైనా 9 రావాలి, పిల్లలతో జాతీయ గీతం తీసుకోవాలి, తర్వాత పాఠాలు చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఈ పంతులు 11 గంటలకు వచ్చినట్టే, లేకపోతే రాకుండా రానట్టు. ఎందుకంటే దీని వైపు కానీ ఉన్నతాధికారులు ఎంఈఓ కావచ్చు, లేకపోతే డిఓ కావచ్చు, ఎవరైనా కూడా దానికి సంబంధించిన సెక్టర్ అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడని సమయం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రలోభాల లేకపోతే ఏందో అర్థం. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వ ఉపాధ్యాయునికి లక్షల జీతం ఉంది. లక్షల జీతం తీసుకున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు మరి వాళ్ళకి ఎంత మాత్రం ముట్ట చెప్తున్నారు లేదనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సెలవు పెట్టడం జరిగింది, మనం చూస్తున్నాం. ఎందుకంటే అది దీని మీద మనం టీనూస్ కానీ లేకపోతే మిగతా విద్యార్థి సంఘ నాయకులు కూడా దీని మీద నిఘా వేయడం జరిగింది. అయినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా 11-11:30 వస్తున్నారు, ఏదో మాయమాటలు చెప్తున్నారు, జరుపుకుంటున్నారు. ఇవాళ తీరా చూస్తే మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం అసలు ఇక్కడ ఈ పాఠశాలకు మాత్రం తాళం వేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ముందున్నటువంటి గేటు ఏదైతే ఉందో ఆ గేటు కూడా తాళం వేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మా విద్యాసంఘ నాయకులు కొంతమంది పై అధికారులు తెలుసుకుంటే ఎందుకంటే సెలవు పెట్టారని చెప్తున్నారు. సెలవు పెడితే ప్రత్యేకంగా ఒక టీచర్ను చూడాలి, చూసి పిల్లలకు మాత్రం పాఠాలు అందియాలి. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏందని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఈ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేమందరం కూడా రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు ఉన్నటువంటి మా పిల్లల్ని మేము చదివించుకుంటున్నాం. ప్రైవేట్ పాఠశాలకు పోవాలంటే మాత్రము 1 కాదు 2 కాదు లక్షల్లో ఫీజు చెల్లించుకోవాలి. అలా చెల్లించుకునే పరిస్థితుల్లో మేము ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే మాత్రం దానికి భిన్నంగా మాత్రం ఇక్కడ ఉపాధ్యాయులు రారు. ఉపాధ్యాయులు వచ్చినా కూడా అంతంత మాత్రమే వస్తారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతున్నారు. ఒకవేళ వస్తే మాత్రం 11 గంటలకు వస్తాడు, 3 వరకే 2:30-3 గంటలకే బిస్సులు జరుపుకొని మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కుతాడు. రాకపోతే మాత్రం 4-5 రోజుల వరకు సెలవు పెడతాడు. సెలవు పెడతాడో పెట్టాలని కూడా తెలియదు. ఎందుకంటే నోటీస్ బోర్డులో మాత్రం అది మనకు లైవ్లో కనిపిస్తుంది తప్ప అసలు అధికారులకు కూడా చెప్పలేదు. ఖచ్చితంగా మాత్రం ఇలాంటి ఉపాధ్యాయుల మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే తప్ప మా పిల్లలకు మాత్రం భౌతికం లేదని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.